హలో హాయ్ వెల్కమ్ టు ఎస్ఎస్వి ఎన్ఏజిఏ పిఆర్ఏ ఎస్హెచ్ఏ. ఇప్పుడు మనం ఇంకొక రకంగా ఎలాగ భార్యాభర్తల మధ్య కలహాలు మనస్పర్ధలు పెడతారో చూద్దామండి. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి ఇది, అండ్ చాలా బర్నింగ్ టాపిక్. చాలా ఇళ్లల్లో నాకు తెలుసు, చాలా ఫ్యామిలీస్లో భార్యకి భర్తకి విపరీతమైన అన్యోన్యం అనురాగం ఒకరి మీద ఒకరికి ఉంటాయి. కానీ ఈ భర్తకో భార్యకో ఇండివిజువాలిటీ లేకపోవడం వల్ల, అవతల వాళ్ళు దుర్మార్గులు అవ్వడం వల్ల విపరీతమైన ఇన్ఫ్లుయెన్స్ చేసేసి, నలిపేసి, దున్నేసి, తొక్కేసి ఆ భర్తకి భార్యకి మధ్య మనస్పర్ధలు, భేదాభిప్రాయాల దగ్గర స్టార్ట్ చేసి మనస్పర్ధలు కలగజేసి అశాంతిని రేపి ఆ రోజుని, ఆ జీవితాన్ని నాశనం చేసేసి, వాళ్ళ బ్రతుకు మొత్తం నాశనం చేసేసి, వాళ్ళ జీవితం వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ భార్యాభర్త ఉండరు, వీళ్ళందరూ ఉంటారు. మళ్ళీ వీళ్ళ జీవితాలు వెనక్కి తిరిగి చూసుకుంటే వీళ్ళ భార్య, వీళ్ళ భర్త, వీళ్ళ పిల్లలు, వీళ్ళ భార్య, వీళ్ళ భర్త, వీళ్ళ పిల్లలు మాత్రమే ఉంటారు. మూడో వ్యక్తి ఉండడు. వీళ్ళ పిల్లలకి ఒక 12 ఏళ్ళు వచ్చినప్పటి నుంచి ఇంట్లో వంకాయ కూర వండాలో, బెండకాయ కూర వండాలో పిల్లల ఇన్ఫ్లుయెన్స్, పిల్లల అధికారం, పిల్లల పెత్తనం, లేకపోతే తినరు అంటూ. కానీ ఆ మగాడు వీళ్ళ సొంతం అనుకోండి, ఆ ఇంట్లో ఆ పిల్లలు, ఆ మగాడికి, మన చెప్పుకుంటున్న ఉదాహరణ భార్యాభర్తల్లో మగాడు వీళ్ళ సొంతం అనుకోండి, వాళ్ళకి పిల్లలు ఉంటే వాళ్ళ ఇష్ట ప్రకారం వారానికి ఒక్క సండే ఒక బంగాళదుంప కూర చేస్తే, అదేమిట్రా అంటే నువ్వు కదా ఇంటి యజమానివి, నీ పిల్లల అధికారం ఇప్పటి నుంచి అయితే ఎలారా, నువ్వేమైపోతావురా పెద్ద అయితే, వాళ్ళు ఇంకా నిన్ను ఏం చేసేస్తారోరా, నాకు భయంగా ఉందిరా, అసలు అమ్మో నీ ఆదాయ వ్యయాలన్నీ నా దగ్గర చుట్టబెట్టుకోవాలి రోయ్, నీ దగ్గర ఉంటే నీ భార్య పిల్లలు నిన్ను ఏం చేసేస్తారు, అసలు ఉండు చెప్తాను నేను అంటూ దున్నేస్తారండి. నీ ఇంట్లో ప్రతిరోజు వంట నీ కూతురో నీ కొడుకో చెప్పినదే చేస్తోందిగా నీ భార్య, చేస్తున్నావుగా నువ్వు. అంటే మన కథలో అక్కో చెల్లో అయితే నువ్వు అవుతారు, అన్నో తమ్ముడు అయితే నీ భార్య అవుతారు కదండి, అందుకని రెండూ చెప్పానన్నమాట. మరి అతని ఇంట్లో, నీ అన్నో తమ్ముడో ఇంట్లో లేదా నీ అక్కో చెల్లిలో ఇంట్లో వాళ్ళ పిల్లలు అడిగింది వారానికి ఒక్కసారి చేస్తేనే ఎందుకు ఇంత మాట్లాడుతున్నావు నువ్వు? అంటే నీకు ఈర్ష్య అన్నమాట. అవతల అన్న తమ్ముడు లేదంటే అక్క చెల్లి ప్రశాంతంగా వాళ్ళ భార్య పిల్లలతో, వాళ్ళ భర్త పిల్లలతో ప్రశాంతంగా జీవితాన్ని గడపటం, వాళ్ళ సంసారం వాళ్ళు చేసుకోవడం నీకు నచ్చదన్నమాట. అందుకని నువ్వు ఇలాగ లేనిపోని నూరిపోస్తున్నావు. ఇది ఎవరు చేస్తారో తెలుసా అండి? నిజంగా వాళ్ళ పిల్లలు కొంతకాలం పోయాక అస్సలు మొహం కూడా చూడని, తల్లిదండ్రుల మొహం కూడా చూడరు అనే అనుమానం, అనే పిల్లల గురించి తల్లిదండ్రులకి బాగా తెలిసిపోతుంది కదండి. పిల్లల గురించి తెలుసుకునేది ఇద్దరండి, తల్లి తండ్రి తర్వాత టీచరు. ఇంకా చెప్పాలంటే ముందుగా టీచరు, తర్వాత తల్లిదండ్రి. తమ పిల్లల గురించి తెలిసిపోతుంది కదండి. వీళ్ళు పెద్ద అయ్యాక, వీళ్ళకి ఏదో పెళ్ళయ్యాక, లేదా వీళ్ళకి ఉద్యోగం వచ్చాక, లేదా వీళ్ళకి భర్త వచ్చాక, లేదా వీళ్ళకి భార్య వచ్చాక నన్ను సరిగ్గా చూడరు అని తెలిసిపోతుంది కదండి. అటువంటి తల్లిదండ్రులండి ఇటువంటి గొడవలు పెడతారు పక్కింట్లో. ఎందుకంటే వాళ్ళది ఫేస్ చేస్తారు, అందుకని ఇలా చెప్తారన్నమాట. ఇలాగే ఇంకో క్యాడర్ మనుషులు ఉంటారండి. వాళ్ళ ఇంట్లో అంటే మనం ఇప్పుడు మన కథలో భర్త యొక్క భర్తదే తీసుకుందామండి. భర్త యొక్క అన్నో తమ్ముడో ఉదాహరణ తీసుకుందాం, ఓకేనా? అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉదాహరణగా చెప్పుకుంటేనే మన అంశం అర్థమవుతుంది. మన అంశం, మన టాపిక్ అలాంటిది. ఈ మన ఉదాహరణలో భర్త యొక్క అన్నో తమ్ముడో ఉంటాడు అనుకోండి. ఆ అన్నో తమ్ముడికి ఓ భార్య ఉంటుంది కదా, ఆవిడ పేరు ఏదో సరళో, సుశీలో, విమలో అనుకోండి. బాగుంది, విమల పేరు బాగుంది. ఇతను వాళ్ళింట్లో చెత్తవాడి దగ్గర నుంచి, గ్యాస్ వాడి దగ్గర నుంచి, పేపర్ వాడి దగ్గర నుంచి, ఏదో ఎలక్ట్రీషియన్ దగ్గర నుంచి, కరెంటు వాడి దగ్గర నుంచి, ఆఖరికి బియ్యం వరకు, బంగారం వరకు ప్రతిదీ ఏది వచ్చినా, ఏ అంశమైనా విమలా 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 అంటూ రామనామం ఉచ్చరించినట్టు భార్య పేరు ఉచ్చరించి, భార్యని పిలిచి, భార్యకి అన్నీ అప్పచెప్పేస్తూ ఉంటాడు ఈ మగాడు. ఈ అన్నో తమ్ముడు, మన కథలోని హీరో యొక్క అన్నా తమ్ముడు ప్రతీదీ
విమలా 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 అంటూ ప్రతి పెత్తనం భార్యకు అప్పగిస్తూ ఉంటాడు. ఈ మన కథలో హీరో ఉన్నాడు కదండి, అతను ఎప్పుడైనా ఒక కరెంటు బిల్లు ఆ రోజు నీకు ఇచ్చాను కదా ఎక్కడ పెట్టావు అని భార్యను అడిగాడు అనుకోండి, ఈయన ముందు అంతే చూసుకోండి, అదేమిట్రా ప్రతీది భార్యకు అప్పచెప్పేయడమేనా, నీకు అంటూ ఏం ఉంచుకోవా, నీ ఇండివిజువాలిటీ లేదా, అసలు ఇలా ఉంటే ఎలారా సంసారం, నీకు ఏం అర్థం కావట్లేదురా, అసలు ప్రతీది భార్యకి అప్పచెప్పేసేస్తే నువ్వు సున్నా అయిపోతే అది ఏమిట్రా, నువ్వు ఏమైపోతావో తెలియట్లేదు, నీ బతుకు బస్ స్టాండ్ అయిపోతుందేమోరా అని విచిత్రమైన సినిమా డైలాగులు మాట్లాడతారండి. మరి నువ్వు నీ ఇంట్లో చెత్తవాడి దగ్గర నుంచి బంగారం వరకు ఎవడొచ్చినా ఏ అంశం వచ్చినా విమలా 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 అంటూ నీ భార్యని పిలిచి పెత్తనం అప్పచెప్తున్నావు. అతను ఒక కరెంటు బిల్లు నీకు ఇచ్చాను, అది ఎక్కడ పెట్టావంటే నీకేంటి నొప్పి, అసలు ఈ పెంటేమిటి, ఈ గోలేమిటి, నీ ఇంట్లో నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ఉంటావు నీ భార్యతో, వాళ్ళ ఇంట్లో అతని భార్య వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఉంటారు. అసలు ఒక ఇంట్లో ఒక సరాసరి ఒక దైనందిన ఒక డే టు డే ఒక డైలీ లైఫ్కి సంబంధించి ప్రతిదీ నువ్వు పరిశీలించడమే తప్పు. ఈ పరిశీలన దేవుడి దగ్గర పెట్టుకో, దైవ లీలలు పరిశీలించు, దేవుడిని పరిశీలించు, నువ్వెందుకు పుట్టావో ఒక రీజన్ పరిశీలించు. ప్రతి మనిషి ఒక పర్పస్తో పుడతాడట. నీ జీవితాన్ని పరిశీలించుకో, నీ కన్న పిల్లలు నీ ముందు ఉన్నట్టే బయట ఉంటున్నారా అనేది పరిశీలించుకో. స్కూళ్ళకి కాలేజీలకి ఆఫీసులకి వెళ్ళాక నీ ముందున్నట్టే ఉంటున్నారా పరిశీలించుకో. వాళ్ళ ఫోన్లు పరిశీలించుకో, వాళ్ళ జీవితం పరిశీలించుకో. దైనందిన జీవితంలో ఇవన్నీ చాలా నార్మల్గా వెళ్ళిపోతాయి పొద్దుటి నుంచి రాత్రి వరకు నీ అన్నో తమ్ముడో జీవితాన్ని అలా గుడ్లు అప్పగించి పరిశీలిస్తావా? ఎందుకు వచ్చిన బతుకండి మీకు? ఎందుకు ఇలా మీ అమూల్యమైన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు? Please do watch, like, share, subscribe as SVNEGAPRSHA.